మనమైతే టీ హబ్ అన్నది వచ్చామండి. ఇప్పుడు లోపలికైనా వెళ్తాం. మనమైతే లాక్ చేయాలనుకున్నామండి. ఆ లోపల వీడియో తీనిస్తారో తీనిరో నాకైతే తెలీదు. తీసే ప్రయత్నం చేద్దాం. టైం అయితే 9 అవుతుందండి. మేము టీ హబ్కి అన్నది వచ్చాం. ఎవరు రాకముందే మేము వచ్చామండి. చూద్దాం కొత్త కొత్త యూట్యూబర్లు అందరినీ ఈ రోజు అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేయికి అన్నది చిన్న ట్యాగ్ అన్నది వేస్తున్నారండి. అంటే లోపలికి ఎలా చేయడం చిన్న ట్యాగ్ అన్నది వేస్తారు. మనకైతే వేసారు. అలాగే మా బాగారు కూడా వేసారండి. వీడియో అయితే తీయలేదు. మనకైతే ట్యాగ్ అన్నది వేసారు. లోపలికైనా వెళ్దాం. మనమైతే టీ హబ్ బిల్డింగ్లో అన్నది వచ్చామండి. 5వ ఫ్లోర్లో అన్నది వచ్చాం. లిఫ్ట్ ఎక్కి వచ్చామండి. లోపలికైనా వెళ్దాం. మేమైతే లోపలికి వచ్చామండి. నా వెనకాల ఉంటుంది అదే స్టేజ్ అన్నది. అలాగే ఫస్ట్ అయితే మేము వచ్చామండి. ఎవరు రాలేదు. అంటే ఇప్పుడే వస్తున్నారు. కొంచెం టైం అవుతుంది కదా, ఈ పలికానికి వస్తారు. ఈ స్టేజ్ మీదే మన కాసేపులోని అవార్డు అన్నది తీసుకుపోతున్నామండి. మీ సూపర్ వల్ల అన్నది నేను ఇక్కడికి వచ్చాను. ముందైతే ఒక 2-3 పాటలతో అన్నది ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేశాను. చూస్తున్నానండి. ఇక్కడైతే మనకి రైతు బడి అన్న కలిసారు. అంటే పలకరించాడు. హాయ్ అన్న ఎలాగొన్నా బాగున్నాం అంటే నేను బాగున్నాను తప్పుడు వీడియోస్ చేయట్లేదని అన్నారు. అలాగే మాట్లాడుకున్నాం. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్నదే మా గిరిజనులే. మా గిరిజనుల యొక్క నాట్యం అన్నది ఇక్కడ చేయబోతున్నారు. మేమైతే అంతవరకు ఉండలేదండి. జస్ట్ మీకు చూపిస్తున్నాం అంతే. మీరు చూస్తున్నారు కదా. ప్రొడ్యూసర్ శ్రీ దిల్రాజు గారు, శ్రీ చంద్రబాబు గారిని మీరు చూస్తున్నారు కదండి, ఇతను ఐటీ మినిస్టర్ గారండి. అతని చేతులతోటి దీపం అన్నది వెలిగిస్తున్నారండి. ఇప్పుడైతే సుమక్క గారు మాట్లాడబోతున్నారండి. మనం చూద్దాం. చాలా చాలా థాంక్స్ ఇలాంటి ఒక మనిషి పరిచయం అయినందుకు. సో టు నాక్ ఎటు వెళ్ళి నాక్ చేయాలి కొన్ని సందర్భాల్లో అన్నదానికి హి గేవ్ అ రైట్ ఆన్సర్ టు. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు గారు అన్నది మాట్లాడారండి. ఆ తర్వాత అన్నదే ప్రముఖులు అన్నదే మాట్లాడడం జరిగిందండి. మధ్యలో అయితే చిన్న బ్రేక్ ఇచ్చారండి. అలాగా వచ్చిన వెంటనే ఆ యూట్యూబర్లు అందరం మొత్తం అందరూ కలిసి అలాగా మాట్లాడుకుంటున్నారు. ఇలాగ వీడియో కవర్ చేసుకున్నాం లేదో వెంటనే లోపల అన్నది కొండదర రాజు అని పిలిచారండి. వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను.
భోజనం అయితే చేసామండి. భోజనం అయితే స్టార్ హోటల్ ఎలాగైతే ఉంటుందో అలాగుందండి. చాలా బాగా నచ్చింది భోజనం అనేది. అలాగే లాడ్ చేసి గులాబ్ జాములు అలాగేంటంటే ఐస్ క్రీమ్ అనేది ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగే మంచి మంచి ప్లేస్ చూసుకొని ఇలా కూర్చున్నామండి. నాకైతే ఈ ప్లేస్ బాగుందని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. అలాగే ఏమి ఇచ్చారో చూద్దామని చెప్పి అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి మీకు చంచన్నది చూపిస్తున్నానండి. ఒకసారి చంచన్న చూడండి. అలాగేంటంటే ఈ బాక్స్ అన్నది ఓపెన్ చేద్దాం. చాలా యూనిక్ ఉందండి. లోపలైతే చాలా బరువు అన్నది ఉంది. ఒక ఇటుకలా ఉందండి. లోపల ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా యూనిక్గా అన్నది ఉంది. చాలా బాగా నచ్చింది. అలాగే ఏదేమైనా వాళ్ళు చెక్ ఇచ్చినా అలాగే ఇనిమిచ్చినా 10 మందిలు ఇచ్చారంటే ఆ గౌరవం ఆ ఫీలింగే వేరండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మర్చిపోలేను రోజు ఇది, సమయం కూడా ఇదే. మీరు చూస్తున్నారు కదండి. ఇది చాలా యూనిక్ ఉంటుంది. బాగా నచ్చిందండి. 10 మందిలు ఇచ్చారు కాబట్టి నాకు ఇంకా సంతోషం అన్నది పట్టలేకపోతున్నాం. అదే కొంతమంది ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి రావాలా రాకూడదా రాజు అని మీరు నన్ను అడగచ్చండి. తప్పకుండా రావచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాగ్రాములు అలాగే యూట్యూబ్ చేసిన వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడ ఏంటంటే కలిసి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కలుస్తారండి. ఇప్పుడు మీరు 10th క్లాస్లో ఎలాగైతే 10th అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఎలాగైతే కలుస్తారో అలాగే ఇక్కడ కలవచ్చండి. అంటే చాలామంది యూట్యూబర్లను చూడొచ్చు. అలాగే చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చండి. నేనైతే చాలామందిని చూశాను, చాలామందిని కలిశాను. మీరు అందరూ వీడియోలో చూస్తున్నారు కదా. అలాగే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ రోజు అన్నది. మీరు చూస్తున్నారు కదండి. ఈ బిల్డింగే టీ హబ్ బిల్డింగ్ అండి. సాయంత్రం 7 గంటల దాకా అన్నది ప్రోగ్రామ్ అన్నది జరిగింది. మేము భోజనం చేసినట్టు ఏంటంటే మాకు అవార్డు అన్నది ఇవ్వడం జరిగిందండి. చాలా గౌరవంగా అన్నది ఇచ్చారు. మాకైతే చాలా సంతోషం ఉంది. అలాగే మేము ఇక్కడి నుంచి రిటర్న్ అన్నది అయిపోతున్నామండి. ఇంటికి అయిపోతున్నాం అంటే ట్రైన్కి అన్నది లేట్ అయిపోయిన ద్వారా ఏంటంటే వెంటనే వెనక్కి అన్నది రిటర్న్ అన్నది బయలుదేరిపోయాం. చాలామంది యూట్యూబర్ని నేను కలలేకపోతే నన్ను క్షమించండి. తప్పకుండా మరొకసారి ఇలాంటి ప్రోగ్రాం పెడితే తప్పకుండా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉంటానండి. ఇట్లు మీ కేడీఆర్ కొండదర్రాజు. నమస్కారం.